ఆ సరస్వతి పాదాల దగ్గరికి మనం సంక్రమణం చేయాలి. అందుకని సంక్రాంతి పండుగ నాడు సరస్వతి సంక్రాంతి అని పెట్టుకున్నాం మనం. అటువంటి వరం ఇవ్వమని అమ్మవారిని వేడుతున్నాం. ఎందుకోసం? సరస్వతీదేవి అంటే ఏమిటి, ఆవిడ ఎలా అనుగ్రహిస్తుంది? సాధారణంగా సరస్వతిని మీరు గమనిస్తే సరస్వతి ఆలయానికి వెళ్ళినప్పుడు మన అమ్మవారికి చీర పెడతారు కదమ్మా. కొందరు ఏ చీర పెడతారు? తెల్ల చీర పెడతారు, అవునా? దేశంలో మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఓ పెద్ద సరస్వతి ఆలయం ఉంది. ఆలయానికి వెళ్ళాను నేను. అక్కడ పూజారి గారు వచ్చి నాకు దండం పెట్టి ఒక మాట చెప్పాడు. ఆ అమ్మవారు రంగు చీరలు కూడా కట్టుకుంటుందని కాస్త మీ ప్రవచనాల్లో చెప్పండి, నలుగురు వింటారన్నాడు. ఏమిటయ్యా నీ బాధ అన్న. మా ఆవిడ చచ్చిపోతుందండి, తెల్ల చీరలు కట్టుకోలేక అన్నాడు. ఆయన చెప్పమని నేను చెప్పాను. ఓ పని అయిపోయింది, ఓ బ్రాహ్మణకు ఉపకారం చేశాను. మన అజ్ఞానం ఇలా ఉంటుందండి. సరస్వతి అనగానే తెల్లచీర, ఇంకో చీర పనికిరాదు. ఏదో కోపం అడ్డుపోతాయి ఇక్కడ. ఎవరన్నా ఒకవేళ రంగు చీర కొన్నారు, పనికిరాదు, తెల్ల చీర పెట్టారా? అయ్యి బాబాయ్, అత్తగారిని కోళ్ళ అత్తగారు దెబ్బలటాయి. చీరను బట్టి దేవుడు కటాక్షం ఉంటుందమ్మా. సరస్వతికి తెల్ల చీర అని ఎందుకు అన్నారు అంటే, ఆవిడ తెల్లని చీర ధరిస్తుంది, కానీ అంచు పసుపు రంగు అంచు ఉంటుంది. మీరు గమనించండి. అంచు లేని చీర స్త్రీలు కట్టకూడదమ్మా. అంచు లేని చీర స్త్రీలు కట్టకూడదు. ముత్తైదువులు కట్టరు, వితంతువులు కట్టేవారు పూర్వం. అంచు ఉన్న చీరే స్త్రీలు కడతారు. ఆ అంచు ఖచ్చితంగా కాస్త ముదురు అంగురు అంచుంటే మెరుస్తూ ఉంటుంది. లేతంచులు గూరంచులు కాదు, కాస్త ముదురు రంగు అంచుంటే మెరుస్తుంటుంది. రామకృష్ణ పరమహంస భార్య మహా సతీమణి, ఆజన్మ బ్రహ్మచారిని, పెళ్ళైన బ్రహ్మచారిని. ఆవిడ ఎర్రంచు చల్లచీర కట్టుకునేది ఎప్పుడు, వితంతు అయ్యాక కూడా, భర్త పోయాక కూడా. ఆక్షేపించారు. మా ఆయన చెప్పారు, నేను చేస్తున్నాను, నీకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకోమని దండం పెట్టింది ఆవిడ. ఆయన చెప్పాడు పరమహంస, నువ్వు ఇది మార్చడానికి వీల్లేదన్నాడు ఆయన. అంతేకదా ఆవిడ చేతులు గాజులు ఉంటాయి, తీయద్దన్నాడు ఆయన. నీ గాజులు తీయద్దు, నీ ఎర్ర చీర మార్చొద్దు, ఎర్రంచు చీర, తెల్ల చీరే కానీ ఎర్రంచు, అది మార్చొద్దు నేను చెప్పాను. ఎవరు చెప్పినా ఇదే మాట. అలాగే బతికింది ఆవిడ. 1853లో పుట్టింది ఆ మహాసాధ్వి. 1920లో సరిగ్గా 100 ఏళ్ళు అయింది పరమపదించి. ఆవిడ జీవిత చరిత్ర చదివాను. ఇటువంటి స్త్రీ ఉంటుందా ప్రపంచం మొత్తం మీద అనిపించింది నాకు. అంటే తెల్ల చీర అనగానే అదేదో ఆవిడకి ఇష్టం అనకండి. ఎందుకన్నారు? శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి శతతామర సామర వాగిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు గల్గు భారతి. ఈ పోతన గారి పద్యం ద్వారా మనకు అర్థమైంది తెలుపు అంటే అమ్మవారికి ఇష్టమని. శారద నీరద, శరత్కాల మేఘంలా తెల్లగా ఉంటుంది అమ్మవారు. తెల్లని వస్తువులన్నీ చెప్పాడు ఆయన. ఇందు చంద్రుల్లా తెల్లగా ఉంటుందట. ఘనసార కర్పూరంలా ఉంటుంది. ఈ వస్తువులన్నీ తెల్లగానే ఉంటాయి, మీరు గమనించండి. పటీర మంచి గంధంలా ఉంటుందట తెల్లగా. మరాళ హంసలా ఉంటుందట. మల్లిక మల్లె పువ్వులా ఉంటుందట. హార ముత్యాల దండలా ఉంటుందట. తుషార మంచులా ఉంటుందట. ఫేన నురుగులా ఉంటుందట. ఇవన్నీ తెల్లగానే ఉంటాయి. రజతాచల వెండి కొండలా కైలాస పర్వతంలా ఉంటుందట. కాశ రెల్లుగడ్డిలా రెల్లు పువ్వులా ఉంటుంది. రెల్లు పువ్వు తెల్లగా ఉంటుంది. ఫణీష ఆరిశేషుల పడగల్లా ఉంటాయట. ఆరిశేషుడు తెలుపు, ఐరావతము తెలుపు, ఆరిశేషుడిలా తెల్లగా ఉంటుంది. కుంద మొల్ల మొగ్గలా ఉంటుంది. మొల్ల మొగ్గలు తెల్లగా ఉంటాయి. మందార పారిజాతంలో ఉండే 5 రకాల పారిజాతాల్లో మందారం ఒకటి, అది తెల్లగా ఉంటుంది. సుధాపయోధి పాల సముద్రంలా ఉంటుంది అమ్మవారు తెల్లగా. శతతామరస తెల్లదామర పూలా ఉంటుంది. అమరవాహిని ఆకాశగంగలా ఉంటుంది. ఇవన్నీ తెలిపానండి. 17 పదార్థాలు చెప్పాడు. శారద నీరద ఇందు ఘనసార పటీర మరాళ మల్లిక హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి చితతామరస అమరవాహిని. నా లెక్క పొరపాటు కాదు, 17 ఉన్నాయి సరిగ్గా. శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ ఎన్నడుగంగు భారతి. ఇంత తెల్లగా తెల్లని వస్తువుల్లా, శంఖంలా, పారిజాతంలా, ఆకాశగంగలా, పాల సముద్రంలా, శరత్కాల మేఘంలా,
పున్నమి నాటి చందమామలా ప్రకాశిస్తున్న నీ స్వరూపాన్ని నేను ఎప్పుడైనా చూడగలుగుతానా అని పోతనామాచుడు బాధపడ్డాడు. ఈయనింటి తెల్లటి వస్తువులతో ఎందుకు పోల్చారు సరస్వతిని? విద్యావంతుడైన వాడు తెల్లగా ఉండాలంటే రంగు తెల్లగా ఉండడం కాదమ్మా, స్వచ్ఛంగా ఉండాలి, అవినీతికి పాల్పడకూడదు, లంచం తినకూడదు. ఇవాళ విద్యావంతులు అలాగే ఉన్నారా? నేరాలన్నీ విద్యావంతులే చేస్తున్నారు, విద్య లేనివాడే నయ్యం. అందుకోసం సరస్వతికి తెల్ల చీర అని చెప్తారు. మన సంస్కృతిలో పౌరాణిక దేవతల దేవతారాధన అంతా సింబాలిక్. ఇంగ్లీషులో మాట్లాడుతున్న సింబాలిక్ అంటే ప్రతీకాత్మకం. దాని వెనకాల ఉండే తత్వం తెలుసుకోకపోతే గుడ్డి వెధవలం అయిపోతాం. తెల్లచీర పెడదాం, ఎర్రచీర పెడదాం, నల్లచీర పెడదాం అని, నూనె పోసేద్దాం, నెయ్యి పోసేద్దాం, అన్నీ పోసేద్దామే. మనం ఇక్కడ మొత్తం లాగేద్దాం. ఇక్కడ లంచాలు మన బుద్ధి మనం మార్చుకో, అన్నీ పోసేస్తాం దేవుడి మీద మొత్తం. పాలు, పెరుగు, నెయ్యి, అమృతం అన్నీ పట్టుకెళ్ళి పాలకులు శివలింగం మీద పోసేస్తాం. మనం మాత్రం మన వంకర బుద్ధులు మానం. దేవుడు కాపాడట్లేదు, దేవుడు నువ్వు కూడా కాపాడలా. గుళ్ళోకి వెళ్ళి లింగం చూడండి అమ్మా, ఏమంటున్నారో తెలుస్తుంది. పాలకుల శివలింగమే చూడండి, ఏమైందో చూడండి. పంచారామ క్షేత్రాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి గమనించండి. 3 అడుగులు ఎత్తుండేది 3 అంగుళాలకు వచ్చాయమ్మా లింగాలన్నీ దెబ్బతినేసి మన అభిషేకాల వల్ల. నీళ్లతో అభిషేకం చేయాలి దేవుడికి. మన ఇష్టం వచ్చిన పదార్థాలన్నీ పట్టుకెళ్ళి దేవుడి మీద పారేయకూడదు. కెమికల్స్ అవన్నీ. పైగా ఈవేళ పాలు, తేనె అన్నీ కల్తీ. పైగా ఇంకో విచిత్రం విన్నాను నేను, అభిషేకం పాలు ప్రత్యేకం పెట్టేశారండి. అభిషేకం పాలు ఎవరు తగ్గక్కర్లేదు, దేవుడి మీద పోసే అభిషేకం పాలు నమ్ముతున్నారండి. ఏమన్నా అంటే అభిషేకానికే కదయ్యా, ఏదైతే అభిషేకం పాలంటే కల్తీయా? మనం తినే పదార్థమే కల్తీ లేకుండా ఉంటే దేవుడికి నైవేద్యం పెట్టేది ఇంకా స్వచ్ఛంగా ఉండాలి కదండి. ఎలా చేస్తామండి ఈ పనులు? అభిషేకం పాలంటే కొనకూడదు వాటిని. మన ఇంట్లో భర్తకో, భార్యకో, పిల్లలకో మనం వల్ల కల్తీ పదార్థం పెడతామా? లేదు కదా. మరి దేవుడికి ఎలా పెడతాం? దేవుడు లోకువ. ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి. సరస్వతికి తెల్ల చీర ఇష్టం, ఆవిడ తెల్లని ముత్యాల హారాలు ధరిస్తుంది అని ఎందుకన్నారు అంటే, విద్యావంతుడైన వాడు స్వచ్ఛంగా జీవితాన్ని గడపాలి, వాడు శీలవంతుడై ఉండాలి, వాడు లంచగొండి కాకూడదు, వాడు వైద్యుడు కానీ, ఇంజనీర్ కానీ, ఉపాధ్యాయుడు కానీ ఏ పని చేయని, తట్ట మీద మట్టి మొయ్యని, నిజాయితీగా ఉండాలి, నీతిగా బతకాలి. చదువుకున్న వాళ్ళం అలాగే ఉంటున్నావా? మన పిల్లలు అలాగే ఉండేలా మనం చేస్తున్నావా? మన బంధువుల్లోనే, మన భర్తల్లోనే, మన భార్యల్లోనే, మన కుటుంబ సభ్యుల్లోనే లంచాలు మేసేసి మేడలు కడుతూ ఉంటే అలాగే ఉండాలి. మా వాడికి ఎన్ని తెలివితేటలో, ఆ తెలివితేటలు లేకపోతే ఎలా బతుకుతాం అని సమర్థిస్తున్నాం. కానీ వెధవా లంచం ఎందుకు తీసుకు మేడ కట్టేవరా, నీతో నేను కాపురం చేయాలని ఏ భార్య అయినా అడుగుతుందా? ఏ తల్లి అయినా అడుగుతుందా? ఏం చెప్పరే. తెలివితేటలు అవినీతిని తెలివితేటలు అంటున్నారండి దేశంలో. నా బాధది. అవినీతి తెలివితేటల, తప్పుడు పని తెలివితేటల. బస్సు కండక్టర్ కనపడకుండా నేను టికెట్ తీసుకోకుండా ఇంటికి వచ్చానని ఏ కొడుకైనా చెబితే గొప్ప వెళ్ళిపోవాలమ్మ వెంటనే. ఎందుకు వచ్చావురా వెధవా ఇంటికని? అవునా, బంగారు కొండ, అలాగే రావాలమ్మా, అలాగే మనం సేవ్ చేసుకోవాలి. సేవ, దేశమేమో సేవ్ అయిపోయిందా? నీ కొడుకు సేవ్ చేశాడా? ఇవాళ బస్సు టికెట్ దగ్గర మోసం చేసినందుకు నీ కొడుకును సమర్థించావు. రేపు మొత్తం బస్సుల కంపెనీ పెట్టి జనాన్ని మోసం చేస్తారండి, దేశాన్ని నాశనం చేస్తాడు ఈ లంచగొండి. ఈ టికెట్ తీసుకోకుండా రైలు ఎందుకు ఎక్కావు, టికెట్ తీసుకోకుండా బస్సు ఎందుకు ఎక్కావు అని అడగద్దా వెంటనే. అది విద్య. మనకి విద్య అంటే అది కాదు కదా. ఫీజు ఎగ్గొట్టడం, అన్నీ ఎగ్గొట్టేసేవాడు తెలివైన వాడు. తప్పించుకోవడం తెలివి. తప్పుడు పనిని తెలివితేటల కింద మనం సమర్థిస్తున్నాం. అందుకని వ్యవస్థ నాశనమైంది. మీరు ఎన్ని సరస్వతి ఆలయాల్లో ఎన్ని తెల్ల చీరలు ఇచ్చినా ఒకటే. పూజారుల భార్యలు సంతోషిస్తారేమో, ఇప్పుడు వాళ్ళు కూడా సంతోషించట్లా. అందుకే చెప్పా, రంగు చీరలు కట్టుకుంటుందని చెప్పమని. మరి అస్తమానం ఆవిడ మాత్రం తెల్ల చీరలు ఎన్ని కట్టుకుంటుంది? పైగా మొగుండు కొనమంటే ఏమంటాడు, మనకు 3 చీరలు వస్తున్నాయి, కొండం ఎందుకు అంటాడు. బాగుంది, వచ్చిన చీరలన్నీ తెలిపే, మరి ఎన్ని కట్టుకోమంటావు? కానీ మీరు సరస్వతి విగ్రహాన్ని గమనించండి, తెల్లగా ఏముండదండి. ఆ విగ్రహాన్ని చూడండి, అంతా తెల్లగా ఉండదమ్మా. జుట్టు తెల్లగా ఉంటుందా? బాగుండదు కూడా. కొంచెం తెల్ల వెంట్రుకు రాగానే రంగేస్తున్నారు కదా. ఆడ కాదు, మగ కూడా వేస్తున్నారు. కాస్త తెల్ల వెంట్రుకు వచ్చేసాడు రంగే. మరి సరస్వతి తెల్లగా ఉంటే ఆవిడకి తెలుపు అంత ఇష్టమైతే జుట్టు కూడా తెల్లగా ఉండాలి కదండి. ఉండదే. ఏ మనిషి శరీరం, ఏ దేవతా శరీరంలో ఒకే వర్ణం ఎప్పుడు ఉండదండి. మీరు సరస్వతి దేవిని గమనించండి. తెల్ల దామర పువ్వు, తెల్ల వస్త్రము, మల్లెల చిరునవ్వు, వెల్లహంస. ఇలాగే సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించినప్పుడు ఏమిటి అమ్మవారికి తెల్ల చీరలు ఇష్టం అంటారు, తెలుపు అంటారు, అన్ని రంగులు కనపడుతున్నాయి కదా ఆవిడలో. తెల్ల దామర పువ్వు, తెల్ల వస్త్రము, మల్లెల చిరునవ్వు, వెల్లహంస. కనకాంబరపు పూలు కరనఖమ్ములడాలు, కనకాంబరపు పూలు కరనఖమ్ములడాలు, నుదుట కుంకుమ రేఖ అధర లేఖ.
కనకంబరపు పూలు కరనకమ్ములడాలు నుదుట కుంకుమరేఖ అధరలేఖ నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు నెమలి కన్నులడ్డాలు నింగిజాలు నెమలి కన్నులడ్డాలు నింగిజాలు పసుపు మెరుగుటంచు పసిడివి నియమించు పసుపు మెరుగుటంచు పసిడివి నియమించు పుత్తడి నెమ్మోము పుస్తకము సర్వవర్ణమయము శారదారూపము సర్వవర్ణమయము శారదారూపము స్వర్ణపర్ణమయము వాంగ్మయము సర్వవర్ణమయము శారదారూపము స్వర్ణపర్ణమయము వాంగ్మయము అంబుధులను బోలు అర్ణవముల బోలు ఆపదలను దాట కర్ణధారి అంబుధులను బోలు ఆపదలను దాట కర్ణధారి కవుల కల్పతరువు. ఆలయానికి వెళ్ళి మీరు సరస్వతీదేవిని నిశ్చితంగా చూడండి, సావకాశంగా చూడండి. ఇలాంటి ఆలయాల్లో మన గొప్ప విశేషం ఏంటంటే సావకాశంగా చూడవచ్చు. మీరు తిరుపతి వెడితే చూడనిస్తారా, శ్రీశైలం వెడితే చూడనిస్తారా, విజయవాడ వెడితే చూడనిస్తారా? ఒకడు ముందుకు తోస్తే ఒకడు వెనక్కి తోస్తాడు. నువ్వు ఎంతసేపు చూస్తే ఎలాగంటాడు. ఇప్పుడు ఇంకో 2 నిమిషాలు చూడాలంటే మనం చైర్మన్ గారి కూతురో కోడలో అయి ఉండాలి, లేకపోతే సాధ్యం కాదు. ఇప్పుడు చైర్మన్ గారికి ఎందరు కూతుళ్ళు ఉంటారు, ఎందరు కోడళ్ళు ఉంటారు. మరి అందుకే మనం గ్రహించాల్సిన విషయం పుణ్యక్షేత్రాలను ఊరికే వెంటపడకుండా అక్కడ అవినీతి పెరిగిపోతుంది విపరీతంగా. ఎంతసేపు కాశీ, ఎంతసేపు తిరుపతి, సరస్వతి అనగానే బాసర. ఇక్కడ లేదండి సరస్వతి, బాసరే సరస్వత. అంటే మనం ఎలా ఆలోచిస్తామంటే ప్రతి దాంట్లో గ్రేట్ గ్రేట్ గ్రేట్, ఆ గ్రేట్ మనకు సొంతం అయిపోవాలి. ఈ కాశీ వెళ్ళకముందు ఈయన వెళ్ళొచ్చాక ఒక్కలాగే ఉన్నాడు, సర్వాంగ క్షవరం, ఏమీ మార్పు లేదు. ఆ బుద్ధే. కానీ వీడు ఏం చెబుతూ ఉంటాడు, నేను ఏటా కాశీ పెడతా. కాకినాడ బస్ స్టాండ్కి వెళ్ళి ఉపయోగం ఉంటుంది. ఎందుకు ఏటా కాశీ వెళ్ళడం పని లేక నీ బుద్ధి ఏం మారలేదే. ఇంకొక ఆయన, నేను కాశీలోనే ఉంటా. నువ్వు ఎక్కడున్నా ఓటే, ఎంతమందిని మోసం చేసావో నాకు తెలుసు. నేను గంగలో మునిగానని చెబుతాడు, ముంచినవి చెప్పడో మునిగినవే చెబుతాడు. నేను 100 సార్లు మునిగా, 100 మందిని ముంచి ఆ చిట్ ఫండ్ కంపెనీ పెట్టించి చెప్పడు. ముంచినవి చెప్పడు, మునిగినవి చెబుతాడు. ఇక్కడ గొప్ప. నేను 12 జ్యోతిర్లింగాలు చూసా, దేనికి పని లేక ఆత్మదర్శనం చెయ్యలేదే. 12 పుష్కరాల్లోనూ మునిగా, తలనొప్పి వచ్చింది, జలుబు వచ్చింది, ఏం ఉపయోగం కలగల. ఈ పుణ్యక్షేత్రాలు, క్షేత్రాలు, తీర్థాలు ఉంటూ వీటి మహిమని మనం పెంచుకుంటూ పోతే దయచేసి గమనించండి, జరుగుతున్నది ఇప్పుడు అవినీతి మొత్తం అక్కడే జరుగుతుంది. అదే మీరు ఈ సరస్వతి ఆలయానికి వెళ్ళండి, ఆవిడ్ని సునిశ్చితంగా హాయిగా సావకాశంగా చూడడమో మిమ్మల్ని అడ్డం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. మనం రామందుకు అక్కడికి ఎవరో వెళ్ళరు అని కొంతకాలం. రెండోసారి ఏమిటో తెలుసా, అక్కడికి వెళితే ఏదో జరుగుతుందో ఇదోడు పుట్టిస్తారు. ఇంకా అందరికీ ఫేమస్, అందరికీ గ్రేట్, ప్రసిద్ధులైన వాళ్ళు గొప్పవాళ్లే కావాలి, సామాన్యులు ఎవరికి అక్కల్లా. కానీ దేవుడికి సామాన్యత్వమును ప్రాముఖ్యం ఉండవండి, 2 ఒకటే. మీరు పరిశీలనగా చూస్తే తెలుస్తుంది. తెల్లదామర పువ్వు తెల్ల వస్త్రము మల్లెల చిరునవ్వు వెల్లకంస. తామర పువ్వు తెల్లగా ఉంటుందమ్మా. తామర పువ్వులో 2 రకాలు ఉంటాయి, అరవిందం, పుండరీకం. అరవిందం అంటే ఎర్రదామర పువ్వు, పుండరీకం అంటే తెల్లదామర పువ్వు. అమ్మవారు పుండరీకాసనంబున కూర్చుంటుంది. ఎర్రదామర పువ్వు పనికిరాదు అమ్మవారికి, తెల్లదామర పువ్వు ఇష్టం. అదే కలువల్లో అయితే 3 రకాలు ఉంటాయి మీకు. నల్ల కలువలు, ఎర్ర కలువలు, తెల్ల కలువలు 3 ఉంటాయి. అందుకే కళ్ళని కలువలతో పోలుస్తారు సాధారణంగా. కలువ కంటి అంట. మన కంటిలో కూడా 3 రకాల రంగులు ఉంటాయి. తెలుపు రంగు కంటి గుడ్డు ఉంటుంది, మధ్యలో కంటి పాప నల్లగా ఉంటుంది, ఇక్కడ అప్పుడప్పుడు ఎర్రజీర కనపడుతుంది. అందుకని 3 రంగులు ఉంటాయి. 3 రంగులు 3 గుణాలకు సంకేతాలు. సత్వగుణం తెలుపు, రజోగుణం ఎరుపు, తమో గుణం నలుపు. ఈ 3 నుంచే సృష్టి ఏర్పడింది. అందుకే కలువ పువ్వుల్లో 3 రకాలు ఉంటాయి. తామర పువ్వుల్లో మాత్రం 2 ఉంటాయి. అందుకే మీరు గమనించిన తామర పువ్వుకు పట్టిన అదృష్టం ఏది లేదండి. తెలుపు ఉందిగా, తెల్ల తామర పువ్వు ఉంది కదా, ఎర్ర తామర పువ్వు కూడా ఉంది కదా, నల్ల తామర పువ్వులు ఉండవు. అంటే తమో గుణాన్ని విడిచిపెడితే తామర పువ్వు అవుతావు. తామర పువ్వు అయితే బ్రహ్మదేవుడు తామర పువ్వులో కూర్చుంటాడు, సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది, శ్రీ మహావిష్ణువు కూడా పద్మాసనంలో కూర్చున్న అసలు ఆసనాల్లో ప్రముఖమైంది పద్మాసనం.
లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవి 2 చేతుల్లో 2 పద్మాలు ఉంటాయి. మన మనస్సు నుంచి తమో గుణాన్ని పారద్రోలగలిగితే దేవతలకు ఆసనం కాగలుగుతాం, దేవతలకు వాహనం కాగలుగుతాం. అది భారతీయ సంస్కృతి, అది హిందూ ధర్మం, అది ప్రతీక. అలా మన మనస్సును మార్చుకోవాలి. తమో గుణం వదిలేసి రజోగుణం సత్వగుణం సంపాదించుకుంటే మనం తెల్లదామర పువ్వేనా అవుతాం, ఎర్రదామర పువ్వేనా అవుతాం. ఎర్రదామర పువ్వు అయితే లక్ష్మీదేవికి ఆసనం అవుతాం, తెల్లదామర పువ్వు అయితే సరస్వతీదేవికి ఆసనం అవుతాం. లోకంలో ప్రాముఖ్యం పొందాలన్నా, మోక్షం కావాలన్నా మోక్షలక్ష్మి, మోక్ష సరస్వతి 2 కావలసిందేనండి. మోక్షలక్ష్మి అంటారు. లక్ష్మి అంటే డబ్బు కాదండి, మోక్షలక్ష్మి. అదేం మాట? నీ డబ్బును నువ్వు మోక్షానికి కూడా వినియోగించవచ్చు. అప్పుడు ఏం చేయాలి? డబ్బునే మోక్షం చేయాలి, విడిచిపెట్టాలి. దాన్ని పట్టుకు కూర్చుంటే కుదరదు. విడిచిపెడితే మోక్షం లక్ష్మి మోక్షాన్ని ఇస్తుంది, పట్టుకుంటే జబ్బులు ఇస్తుంది. మనం లక్ష్మీదేవిని డబ్బు కోసమే ప్రార్థిస్తాం, మోక్షం కోసం ప్రార్థించాం. కానీ లక్ష్మీదేవి మోక్షాన్ని కూడా ఇస్తుంది. తెల్లదామర పువ్వు, అలాగే తెల్ల వస్త్రం, ఆవిడ కట్టుకునే తెల్లని చీర, ఆవిడ చిరునవ్వు తెల్లగా ఉంటుంది. మల్లెపువ్వులు వికసించినట్టుగా ఉంటుంది. అమ్మవారు నవ్వితే మల్లెపువ్వులు వికసించినట్టుగా ఉంటుంది. తెల్ల హంస తెల్లగానే ఉంటుంది. ఇవన్నీ తెల్లగా ఉంటాయి. అంటే అమ్మవారు ఏం చెబుతోంది? మీ జీవితాలు స్వచ్ఛంగా ఉండండి. సంస్కృతంలో తెలుపు అనడానికి శుభ్ర అని వాడతారు. శుభ్ర అంటే శుభ్రంగా ఊడవడం కాదు, తెలుపు అని అర్థం. శుభ్రవర్ణం అంటే సంస్కృతంలో తెలుపు అని అర్థం. అందుకని మీ జీవితాలు స్వచ్ఛంగా శుభ్రంగా ఉండేలా చూసుకోండి. అది ఆవిడలో ఎరుపు రంగు కూడా ఉంది. ఎక్కడుంది? కనకంబరపు పూలు కరనఖమ్ముల డాలు నుదుట కుంకుమ రేఖ అధరలేఖ. ఆవిడ తలలో పెట్టుకున్న కనకాంబరం పూలండి. అవి తెల్లగానే ఉన్నాయి, ఎర్రగానే ఉన్నాయిగా. కరనఖమ్ముల డాలు, ఈ గోళ్ళు ఎరుపుగానే ప్రకాశిస్తాయి. గోళ్ళకి రంగు వేయకూడదు, అంతకంటే దరిద్రం ఇంకోటి లేదు. ఇంత చేసి గోళ్ళకి రంగేసిన వాళ్ళు, అన్ని రకాల అలంకారాలు చేసుకున్న వాళ్ళని మీరు గమనించండి. ఇంత అలంకారాలు చేసుకున్నా ఎవరో వచ్చి మెచ్చుకోకపోతే మనసులో బాధే. ఇంత అలంకారాలు చేసుకున్నా ఎవరో వచ్చి మెచ్చుకోవాలా? అర్థమైపోయింది మనం ఎందుకు చేస్తున్నామో. మన కోసం కాదు, ఎవరో మెచ్చుకోవాలి. అంటే మన జీవితాలన్నీ ఎవరి మీద ఆధారపడ్డాయి. ఈ గోల్డ్ పట్టుకెళ్ళి వాట్సాప్లో పెడతాం, దాన్ని ఒక 1000 మందికి పంపిస్తే ఐ లైక్ అనగానే సో మెనీ లైక్ అని సిగ్గులేదా? నీ గోల్డ్ వాడెవడో లైక్ చేయడం వేడి కర్మ. వాడెవడో లైక్ కొడితే మనకు బతుకు బాగున్నట్ట, వాడు డిజలైక్ కొడితే మన బతుకు పాడైపోయినట్ట. అంటే వీడి అభిప్రాయాలను బట్టి మనం బతుకుతామండి. ఇక్కడ లేవగానే ప్రతిదీ అందులో పెట్టాలా? ప్రతిదీ ఫోటో దిగాలా? అందులో పెట్టాలా? మనసులో ఉంచుకోలేమంటే మధుర జ్ఞాపకాలని. ఫోటోలు దేనికమ్మా? దాన్ని అందులో పెడతారా? పైగా ఇవాళ మొత్తం మీ ఇంటి గుట్టు మా ఇంటి గుట్టు మొత్తం వాట్సాప్లో ఉన్నాయండి. ఎక్కడ గుట్టు అనేది లేదండి అసలు. ప్రతిదీ ప్రతివాడికే కావాలి. ప్రతివాడు కామెంట్ చేస్తూనే ఉంటాడు. అక్కడ వాడెవడండి మన జీవితాన్ని గురించి కామెంట్ చేయడానికి? నా జీవితంలో నేను దుఃఖమే పడ్డానో, సుఖమే పడ్డానో, అవమానమే పడ్డానో, సన్మానమే పొందానో నా గుండెకు తెలిసినట్టుగా నా భార్యకు కూడా తెలియదే. మీకెలా తెలుస్తుందా కామెంట్ చేయడానికి? ప్రతి గొట్టం ఒడ్డుడనే విధంగా కామెంట్ చేస్తాడు. ఇక్కడ వాడి కామెంట్ నేను పట్టించుకుంటే నా బతుకు ఏమవుతుందమ్మా? వాడికి ఏం తెలిసిన కామెంట్ చేస్తాడు. అక్కడ కనపడింది కామెంట్ అంతే. వాడు కనపడిందే చూస్తాడు. వాడు వెనకాల ఉన్నదేమిటో వాడికేం తెలుసు. ఈ కామెంటరీని మనం లెక్క చేయకుండా ఉండాలంటే సౌందర్య ప్రదర్శన మానేయాలి. ముందు నీ జుట్టు నీ కోసం దువ్వుకుంటావు, నీ బొట్టు నీ కోసం పెట్టుకుంటావు, నీ చీర నీ కోసం కట్టుకుంటావు, నీ నగలు నీ కోసం పెట్టుకుంటావు. నీకు అందంగా ఉంటే అందంగా ఉన్నట్టు, ఎవడో చూడాల్సిన పనేమి లేదు. ఈ తత్వానికి ఎదగాలి, ఈ స్థితికి రావాలి. అప్పుడు మనం ఏం ధరించినా మనం చూసుకుంటాం, మనం ఆనందంగా ఉంటాం. వాడికి అదృష్టం ఉంటే చూస్తాడు, లేతలేదు. వాడు చూడడం, వాడు వచ్చి మెచ్చుకోవడం ఇది పెద్ద విషయం కాదు. ఇది మనం అందరం ఇతరుల కోసం బతుకుతాం. అలాగనే దేశం కోసం మనం బతకలేం. మనం మెచ్చుకోవాలి, మనం బాగుండాలి, మన గోళ్ళు బాగుండాలి. ఎక్కడ పెట్టాయి ఈ రంగులు అనుకోవాలి. వాడు కూడా ఆ డబ్బా కొనుక్కోవాలి. అమ్మవారి గోళ్ళు ఎర్రగా ఉంటాయి, కరణకమ్ముల డాలు. మీ గోళ్ళు కూడా ఎర్రగానే ఉంటాయి. మగవాళ్ళు కూడానండి. గోళ్ళు ఏం చేయండి అంటే నెలకోసారి కత్తిరించండి. నెలకోసారి మంగళవారం శుక్రవారం కాకుండా ఉంటే చాలు. ఇంకా అంతకంటే నిబంధనలు ఏమక్కల. అవన్నీ నక్షత్రాలు తిథులు మనం చూడలేం, ఇవి సాధ్యమయ్యేది కాదు. నెలకోసారి శుభ్రంగా కత్తిరించి పారేస్తే ఏదో ఒక రోజు ఒకటో తేదీయో అమావాస్య తర్వాత మర్నాడు రోజు ఏదో ఒకటి పెట్టుకుని ఒకటి కత్తిరించి పారేస్తే శుభ్రంగా ఉంటాయి. ఇంక మీరేం చెక్కాల? శుభ్రంగా పొద్దున్న మొహం కడుకుతారు, స్నానం చేస్తారు. అప్పుడు ఒకసారి తోమేయండి, ఎంత సెపెట్టి తోమేయండి, ఇంకేమొద్దు. హాయిగా ఉంటాయి, లేత ఎరుపు రంగులు ప్రకాశిస్తాయి. కరనఖమ్ముల డాలు. మీరు ఉంగరాలు ధరించినా ధరించకపోయినా, ఆభరణాలు ఉన్నా లేకపోయినా, ఎక్కడ ఇలా చూపించినా ఈ 4 గోళ్ళు ఇలా ప్రకాశిస్తూ ఉంటాయండి, లేత ఎరుపు రంగులు. అది ఎరుపు కాదా? కనకంబరపు పూలు కరనఖమ్ముల డాలు నుదుట కుంకుమ రేఖ. మనిషికి అందాన్ని ఇచ్చేది బొట్టండి. ఆడైనా, మొగైనా, పెద్దయినా, చిన్నైనా.
ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత మగ ఆడ భేదం లేదు, కులభేదం లేదు, అందరూ బొట్టు ధరించాలి. బొట్టు ధరించకపోతే హిందూ అనిపించుకునే యోగ్యత లేదు, భారతదేశంలో ఉండే యోగ్యత లేదు. మగాళ్ళకి ప్రధానంగా చెబుతున్నా, బొట్టు పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి. బొట్టు పెట్టడమే హిందుత్వం. సగర్వంగా చెప్పండి, మేము బొట్టు పెట్టుకుంటాం. బొట్టు జ్ఞాననేత్రం. ఇక్కడ ఉన్న జ్ఞాననేత్రం తెలుసుకోవాలి. బొట్టు పెట్టుకోగానే ఏమనుకోవాలంటే, నిన్న పెట్టా, ఇవాళ పెట్టా, 30 ఏళ్ల బట్టి పెడుతూనే ఉన్నా, దేనికి బొట్టు? అక్కడ ఉన్న జ్ఞాననేత్రం తెలుసుకోవాలి. జ్ఞాననేత్రం అంటే శివుడి 3వ కన్ను, అదే రుద్రాక్ష. రుద్రాక్ష కాయ కాదమ్మా, రుద్రాక్ష శివుడి కన్ను. ఎందుకని? ఈ 2 కళ్ళు అడ్డంగా ఉంటాయి, ఆ 3వ కన్ను నిలువుగా ఉంటుంది, అది అడ్డంగా ఉండదు. శివుడు 3వ కన్ను నిలువుగా ఉంటుంది. మీరు బొమ్మల్లో కూడా గమనించండి, అడ్డంగా వేయరు, దాన్ని నిలువుగా వేస్తారు, దాన్నే బొట్టుగా పెడతారు. అంటే నిలువు నేత్రంతో చూస్తే నీకు ప్రపంచం సరిగ్గా అర్థమవుతుంది. అడ్డంగా ఉన్న కళ్ళతో చూసావు కాబట్టి అడ్డగోలుగా ఉంది జీవితం అంతా. ఈ అడ్డకళ్ళతో చూసినంతకాలం ప్రపంచం అడ్డంగానే ఉంటుందండి. కావాలంటే అడ్డము నిలువు తెలుగు భాషలో ఎలా వాడుతున్నావో గమనించండి. తెలుగు భాషను నేను అందుకోసం ఏడుస్తా. భాష అర్థం కాకపోతే భగవంతుడు అర్థం కాడమ్మా. నిలువు ఎక్కడ పడతామండి, అడ్డం ఎక్కడ పడతాం మనం? అడ్డగోలుగా మాట్లాడక అంటాం, అడ్డంగా పడతాడు, అన్నిటికీ అడ్డం వస్తాడు అంటాం, అంతేనా? అడ్డంగా నిలబడ్డాం అంటాం, అడ్డంగా బుక్ అయిపోయాడు అంటాం. అంటే వంకర పనులు చేసిన చోట అడ్డం అని వాడుతున్నాం మనం. నిలువు ఎక్కడ వాడుతున్నామండి? నిలబడ్డాడండి ఏ మగాడో, నిలబెట్టాడండి సంసారాన్ని, నిలబడతాడండి. నిలువుని పాజిటివ్ అర్థంలో అనుకూలంగా వాడుతున్నాం, అడ్డాన్ని వ్యతిరేక అర్థంలో వాడుతున్నాం. అంచేత నిలువు కన్ను తెలుసుకుంటే తప్ప మన జీవితాలు నిలబడవండి. అది జ్ఞాననేత్రం, అది జ్ఞాననేత్రం. ఆ నిలువు కన్ను తెరుచుకోవాలని గుర్తు చేసుకోవడానికి స్ఫూర్తిగా రోజు ఇలా బొట్టు పెడతాం మనం. అది కుంకుమ బొట్టు పెట్టండి, తిలకం బొట్టు పెట్టండి, చిన్న నామం పెట్టండి, నాకు మళ్ళీ చిన్న గుండ్రం బొట్టు, ఏదైనా పెట్టుకోండి, మీకు అలవాటైంది పెట్టుకోండి. మీ కులాచార సంప్రదాయాలు పాడు చేసుకోకల్లా. పెద్దవాళ్ళ నుంచి ఏది వస్తుందో అది పెట్టండి, కొత్తవి నేర్చుకోక్కర్లేదు. ఏది మనకి ఇంటికి ఆచారంగా వస్తుందో పెద్దవాళ్ళని అది చేయొచ్చు. అడ్డబొట్టు పెట్టేవాళ్ళు అడ్డబొట్టు పెట్టచ్చు, నిలువుగా పెడితే నిలువుగా పెట్టచ్చు, ఏది ఉన్నా పర్వాలేదు. దాన్ని బట్టి ఏం రాదు, నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి. మళ్ళీ బొట్టు చుట్టూ పుణ్యాలు పెట్టేయకూడదు. ఈ బొట్టు పెడితే కానీ వైకుంఠ ద్వారాలు తెరవరు. బొట్టు చూస్తారా వైకుంఠాల్లో? ప్రవర్తన చూస్తారు. బొట్టు ఎవరికి కావాలండి? ఆ బొట్టుకి అంత ప్రాధాన్యం ఎక్కాల, కానీ దానికి ఉండే ప్రాధాన్యం దానికి ఉంటుంది కదా. అది జ్ఞాననేత్రం. అది ఎర్రగా ఉంటుంది,